ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ మాటలను మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని మీ పాదముల చెంత ప్రాధేయపడుతూ ఉన్నాం. మా ప్రభువా, తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయా సంఘస్థులు ఘనులుగా ఉన్నారు. వారు వాక్యమును ఆసక్తితో మా ప్రభువా పరిశోధన చేస్తూ ఉన్నారు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని చెప్పి లేఖనములను పరిశోధించుతూ ఉన్నారు. యెషయా 34:16లో కూడా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని చెప్పి మీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారంగా మీ యొక్క వాక్యముని ఈ సమయంలో మేము ధ్యానం చేయబోతూ ఉండగా, మీ లేఖనములను పరిశోధించబోతూ ఉండగా మా వినికిడిలో మీ మాటలను దీవించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. మీ పక్షముగా నిలవబడిన మీ దాసుడు ఒట్టివాడు, అజ్ఞాని, పిరికివాడు, మీ సిలువ చాటును మరుగుపరచి మీ నోటి బొరగా వినియోగించుకొనమని వేడుకుంటూ ఉన్నాం. ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కలిపినా కథలు, కలిపి చెరిపే బోధన తేక సత్యవాక్యమును వాక్యముగా వివరించుటకు అవసరమైన పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. మా రాక స్థానిక సంఘమునకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లు దీవించమని, మా ప్రభువా ఈ సమయంలో అపవాది క్రియలన్నింటినీ యేసునామములో లయం చేయమని, ఏ హృదయమునకు ఏ మాటలు అవసరమో ఆ మాటలను వినిపింప చేయమని, ప్రతి వారు సాత్వికముతో నెమ్మదితో మీ వాక్యమును అంగీకరించి దాని ప్రకారం జీవించుటకు ఒక తీర్మానం తీసుకున్నటకు సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరికొన్ని దినాల్లో శిలువ మరణము పొందబోతూ ఉన్నారు. అనగా ఆ ముందు ప్రభు దినం ఆయన ఆదివారమున యెరూషలేములో అడుగుపెట్టారు. యెరూషలేములో ప్రభువు ఏ వాహనం మీద అడుగుపెట్టారంటే మనకు తెలుసు. ఏ వాహనం మీద అండి? చెప్పాలా? ఏ వాహనం మీద? గాడిద మీద ఆయన ఊరేగింపుగా యెరూషలేములో అడుగుపెట్టారు. యెరూషలేమునకు ముందు ప్రభువు బేతనియా, బేత్పగే అనే గ్రామముల గుండా యెరూషలేములో ప్రవేశించారు. బేతనియా, బేత్పగే గ్రామాలు జంట గ్రామాలు. మనకు తెలుసు జంట గ్రామాలు అంటే ఏంటో కదా. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా చూస్తాం జంట పట్టణాలు, సొదమ గొమొర్రాలు. మనకు తెలిసి హైదరాబాదు, సికింద్రాబాదు కూడా జంట నగరాలే. అలాగే బేతనియా, బేత్పగేలు కూడా జంట గ్రామాలు అంటారు. ఎందుకంటే వాటి మధ్య ఉన్నటువంటి దూరము కేవలం 3 కిలోమీటర్ల 700 మీటర్లు అంతే. 3.5 కిలోమీటర్లు అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే. చాలా సమీపంగా ఉంటాయి ఆ గ్రామాలు. బేతనియా, బేత్పగే గ్రామముల గుండా ప్రభు యెరూషలేములో అడుగుపెట్టాడు. బేతనియా గ్రామంలో మనకు తెలుసండి, మార్తా, మరియా మరియు లాజరులు ఉండేది కూడా ఎక్కడ? బేతనియా గ్రామంలోనే. ప్రభు బేతనియా, బేత్పగే గ్రామంలో అడుగుపెట్టినప్పుడు ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు ఈ గ్రామములోనికి వెళ్ళి ఒక గాడిదను తీసుకొని రమ్మన్నాడు. ఆ గాడిదకు ముందు ఒక మాటను చేర్చాడు. అది ఏం గాడిదంట? ఎవరైనా చెప్పగలుగుతారా? కట్టబడిన గాడిద. వెరీ గుడ్. ఈ విశేషణముతోటి మనము ఆ గాడిదను ఎప్పుడూ కూడా చెప్పాలి. ఎందుకనేది మనం తర్వాత చూద్దాం. ఆయన ఏ గాడిదను తీసుకొని రమ్మన్నాడు? కట్టబడి గాడిద. ఎందుకు కట్టబడిన గాడిదనే ప్రభువు కోరుకున్నాడు? ఆయన కావాలంటే స్వతంత్రంగా తిరిగేటటువంటి గాడిదను ఆయన తెచ్చుకోవచ్చు కదా. శిష్యులకు చెప్తే తీసుకొని రారా? తీసుకొని వస్తారు. ఆయనకు కట్టబడిన గాడిదే కావాలి. అలాగని శిష్యులు వెళ్ళారు, వెతుకుతూ ఉన్నారు. ఒక గాడిద కనిపించింది, అది కట్టబడి ఉంది. దాన్ని విప్పుతూ ఉండగా ప్రక్కన వాళ్ళు అడిగారు. సహజమే కదండి. ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళి ముక్కు ముఖం తెలియనటువంటి వారు వారింట్లో ఉన్నటువంటి పశువులను విప్పుకొని పోతా ఉంటే ప్రక్కన వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? బాధ్యత కలిగినటువంటి పొరుగు వారు చేసే పని అది. మనం చేయాల్సిన పని మన వలె మన పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. మనకు సంబంధం లేదులే, వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే ఏంటి, వాళ్ళ ఇంట్లో వస్తువులు పోతే మనకేంటి అని చెప్పి అనుకోకూడదు. గాడిదను విప్పుతుంటే వాళ్ళు వచ్చి అడిగారు, మీరు ఎందుకు ఈ గాడిదను విప్పుకొని పోతున్నారు? శిష్యులు చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చూస్తూ ఉండండి ఎన్ని మాటలు వస్తున్నాయో. ఒకటి కట్టబడిన
గాడిద. రెండవది ఏమంటూ ఉన్నాడు? కావలసిన గాడిద. ఎవరికి కావాలా? ప్రభువుకి కావాలా. కావలసిన గాడిద. దాన్ని విప్పి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత గాడిదకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. గాడిదకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మీరు చెప్తారు, గాడిద రూపం ఎలాగుంటుంది చెప్పండి? అందవికారంగా ఉంటుంది. ఎవరైనా గాడిద రూపమును చూసి అబ్బా ఎంత అందమైనటువంటి రూపము గాడిదది అని అంటారా? నెమలిని చూసి అబ్బా ఎంత అందమైనటువంటి పక్షి నెమలి అని అంటారా? చెప్పండి. నెమలిని అందంగా వర్ణిస్తారు, కానీ గాడిద మాత్రం పొరపాటును కూడా అందంగా ఉంటుందంటే ఎవరు ఒప్పుకోరు. పోనీ రెండోది, ఇప్పుడు పాట సరిగ్గా పాడలేదు, పాట సరిగ్గా పాడలేదు. పాట సరిగ్గా పాడకపోతే ఒక వ్యక్తిని ఏ జంతువుతో పోలుస్తారు చెప్పండి? గార్ధబ స్వరం అంటారు, గాడిద అని అంటారు. రూపము అందవికారం, స్వరము కర్ణకఠోరం. కర్ణకఠోరం అంటే అసలు చెవికి వినడానికి వీలు లేదన్నమాట. రూపం బాగలేదు, స్వరము బాగలేదు. పోనీ స్వభావానికి వద్దాం. గాడిద స్వభావం ఏంటంటే అది ఎప్పుడు వెనక నుంచి 2 కాళ్ళు ఎత్తి ఏం చేస్తుంది? తంతది. స్వభావము కూడా బాగలేదు. పోనీ ఇటువంటి జంతువు దేని కొరకు ఉపయోగిస్తారని మనం చూస్తే దాని వీపు మీద ఎప్పుడూ బరువే ఉంటుంది. కట్టెలు కానీ, మనుషులు కానీ, బట్టలు కానీ, ఏదో ఒక బరువు. ఇలాంటి ఒక గాడిద, ఈ 4 అవలక్షణాలు కలిగిన గాడిద అపవిత్రమైనటువంటి జంతువుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు బలిని అర్పించేటప్పుడు గొర్రెలను అర్పించమన్నాడు, మేకలను అర్పించమన్నాడు, గోవులను అర్పించమన్నాడు, కానీ గాడిదను మాత్రం అర్పించమల్లా. తెల్ల గువ్వలను అర్పించమన్నాడు, పావురములను కూడా అర్పించమన్నాడు, కానీ పొరపాటున గాడిదని ఏం చేయొద్దన్నాడు? అసలు అర్పించడానికి వీల్లేదు. అందుకే ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఇస్సాకును అబ్రహాము బలివ్వడానికి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళుతూ తన పని వారితో అబ్రహాం ఒక మాట చెప్తాడు, మీరును తర్వాత మాట ఇంపార్టెంట్, మీరును ఈ గాడిదను ఎక్కడ ఉండాలా? కొండ క్రింద ఉండండి. నేను మా కుమారుడు కొండ మీదకి ఎక్కి వెళ్ళి దేవునికి బలిపీఠమును కట్టి దేవునికి బలిని అర్పించి క్రిందకి వస్తాం. మీరు ఈ గాడిద, మీరు ఈ గాడిద ఇక్కడే ఉండండి. స్వభావము, రూపము, స్వరము అపవిత్రమైనది, ఎప్పుడు బరువును మోసేది. ఇలాంటి గాడిదను ప్రభువు కోరుకున్నాడు, కావాలని చెప్పాడు. అది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దాని వీపు మీద కట్టెలు ఉండాలి. ఆ కట్టెల స్థానంలో ఏమొచ్చేసినాయి చెప్పండి? బట్టలు వచ్చాయి. వెరీ గుడ్. కట్టెల స్థానంలో ఏమొచ్చేసాయి? బట్టలు వచ్చాయి. బట్టల మీద ఎవరు కూర్చున్నారు చెప్పాలా? బట్టల మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభువు కూర్చున్నాడు. ఇప్పుడు కట్టెల స్థానంలో బట్టలు వచ్చాయి, బట్టల పైన ఎవరు కూర్చున్నారు? ప్రభువు కూర్చున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రభువు కూర్చున్న తర్వాత ఆ గాడిద మీద ఆయన ఊరేగింపుగా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటే దారి పొడవునా ఏమేస్తున్నారు చెప్పండి? బట్టలు వేస్తున్నారు, పొలములో నరికిన చెట్ల కొమ్మలను కూడా వేస్తున్నారు. ఇప్పుడు గాడిద నడిచే దారి మారిపోయింది. ఏమైపోయింది? గాడిద నడిచే దారి మారిపోయింది. వాస్తవంగా గాడిద ఏ దారి గుండా వెళ్ళాలంటే ముళ్ళబాటనో ఏదైనా రోడ్ల మీదనో ఎవరినైనా మనుషులు ఎక్కించుకొని కట్టెలను పెట్టుకొని అది మోసుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రభువు ఎక్కిన తర్వాత ఆ దారిలో ఏమొచ్చేసినాయి అంట? దాని పాదముల క్రిందకి బట్టలు వచ్చేసాయి, కొమ్మలు వచ్చేసాయి. అబ్బా, ఎటువంటి స్థితిలోనికి గాడిద వచ్చేసిందో చూడండి. గాడిదను చూచి దాని స్వరమును వింటే ఆటోమేటిక్గా మన చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోద్దంటే రాయి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్పండి? రాయి ఎత్తి ఆ గాడిదను కొడితే అది అరవడం ఏం చేస్తుంది? ఆపేస్తుంది. మరి ఈ గాడిద వస్తూ ఉంటేనండి, యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటేనండి, జనులు ఒక మాట అంటున్నారు. చూడండి, 9వ వచనం 10వ వచనం చదువుతున్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక. 10వ వచనం చూడండి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడు గాక. సర్వోన్నతమైన స్థలములలో ఏంటంట?
జయము. స్తుతిగానాలు, జయధ్వానాలు. ప్రభువుని మోయిచున్నటువంటి గాడిద అది యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా స్తుతిగానాలు, జయధ్వానాలు. గాడిద యొక్క స్వరము అంద వికారముగా రూపము, స్వభావము, వెనక నుండి తన్నే స్వభావము, అపవిత్రమైనటువంటి జీవి. అటువంటి గాడిద స్థితి ఎంతగా మారిపోయిందో చూడండి. అది వస్తున్నటువంటి దారిలో బట్టలు, అది వస్తున్నటువంటి దారిలో కొమ్మలు, దానిని మోయిచున్నటువంటి ప్రభువుని బట్టి జయధ్వానాలు, స్తుతి గానాలు. వీటన్నిటి నడుమ ప్రభు యేసుక్రీస్తు వారు గాడిద మీద ఊరేగింపుగా వచ్చి ఎక్కడ ప్రవేశించాడు? యెరూషలేములో ప్రవేశించాడు. అమ్మా, అయ్యా, ఆ గాడిదను గురించి మనము 3 భాగాలుగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటి భాగాన్ని ధ్యానం చేద్దాం. గాడిద యొక్క స్వభావమును చూసాం, దానికి ఉన్న లక్షణాలను చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గాడిద మీద ఎక్కుట ద్వారా దాని స్థితి ఎలా మారిందో కూడా మనము చూసాం. ప్రభు ఏ గాడిదను కోరుకున్నాడు? ఇదే మన పాయింట్, ఇదే మన అంశం. ఏ గాడిదను కోరుకున్నాడు? కట్టబడిన గాడిద. ఎందుకు కోరుకున్నాడు? ప్రభువుకు కట్టబడిన గాడిదే ఎందుకు కావాలి? స్వేచ్ఛగా తిరిగేటటువంటి గాడిద ప్రభువుకి ఎందుకు వద్దు? పొలంలోనో లేకపోతే త్రోవలోనో, త్రోవ ప్రక్కనో సంచరించేటటువంటి గాడిదను ప్రభు ఎందుకు కోరుకోలేదు? కేవలము కట్టబడిన గాడిదనే ప్రభు ఎందుకు కోరుకున్నాడు? దానికి 2 విషయాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు కట్టబడిన గాడిదనే ప్రభువు కోరుకున్నాడు? దీని గురించి 2 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే అది ప్రవచనము యొక్క నెరవేర్పు. ఏంటి చెప్పండి? ప్రవచనము యొక్క నెరవేర్పు. అసలు ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? ఏమండి? రాబోయే కాలంలో జరగబోయేటటువంటి విషయాలను దేవుడు తన యొక్క ప్రవక్తల నోట ఉంచి దేవుని యొక్క ఉద్దేశమును ప్రవక్తల ద్వారా ఏం చేస్తాడు? ముందుగానే తెలియచేసి తన జనులను ఏం చేస్తాడు? హెచ్చరించి సిద్ధపరుస్తాడు. వీటిని ఏమంటారు? ప్రవచనములు అని అంటారు. అవునా కాదండి? ముందు జరగబోయేటటువంటి విషయాలను దేవుడు ముందుగానే తన ప్రవక్తలకు చెప్పి వారి ద్వారా ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. దీన్ని మనం ప్రవచనము అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణమును గురించి కూడా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి కదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చదివితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణమును గూర్చినటువంటి ప్రవచనం. అందుకనే మన ప్రభువును ప్రవచన పురుషుడు అని అంటారు, ప్రవచన సారము అని కూడా అంటారు. ఏమంటారు? ప్రవచన పురుషుడు, ప్రవచన సారం. యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చిన ప్రవచనాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాడు. ఇది కూడా ప్రవచనంలో భాగమే. ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు కట్టబడినటువంటి ఒక గాడిద మీద ఏం చేయాలి? ఊరేగింపుగా యెరూషలేములో ప్రవేశించాలి. ఇక యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గురువారమున గెత్సెమనే వనములో విజ్ఞాపన చేయడానికి వెళ్ళడం, అక్కడికి ఇస్కరియోతు యూదా రోమన్ సైనికులను తీసుకొని రావడం, యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకొని బందీగా తీసుకొని వెళ్ళడం, ఆయన 12 గంటల వ్యవధిలో 6 న్యాయస్థానాల ఎదుట నిలవబడి అన్యాయపు తీర్పులను ఎదుర్కోవడం, ఆ తర్వాత శిలువ మరణమునకు అప్పగించడం, శుక్రవారమున మిట్ట మధ్యాహ్నపు వేళ ఎర్రటెండలో ఆకాశమునకును భూమికిని మధ్యన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందడం, ఆ తర్వాత 3వ దినాన అంటే ఆదివారమున ప్రభువు దినాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేవడం. ఇదంతా కూడా చరిత్రలో జరిగిన యథార్థమైనటువంటి సంఘటన. బైబిల్ ఎప్పుడూ కట్టు కథ కాదు, ఇది కాల్పనిక కథ కాదు. చారిత్రక ఆధారములు కలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు కట్టబడిన గాడిద ప్రవచనము యొక్క నెరవేర్పు నిమిత్తం ఆ గాడిద మీద యెరూషలేమునకు వచ్చాడు. ఆ ప్రవచనం ఎక్కడుంది? ఒక మాట చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై
గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు ఏం చేస్తున్నాడు? వచ్చుచూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పని చేశారంటే దాని వెనక తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము సంపూర్ణంగా ఉంటుంది. తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చిన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. చాలామంది తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రుల మాటకు అవిధేయులుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి వారంటే తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించిన వాడు. ఆ విధేయత సంపూర్ణముగా నెరవేరునట్లుగా ఆయన గాడిద మీద ఎక్కి వచ్చినట్లుగా ఇక్కడ ప్రవచనము రాయబడి ఉంది. ఆ ప్రవచనము యొక్క నెరవేర్పును మనం మత్తయి సువార్తలోనూ చూస్తాం, మార్కు సువార్తలో కూడా చూస్తాం. మత్తయి సువార్తలో అయితే 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో చూస్తాం. మార్కు సువార్త అయితే 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో చూస్తాం. ఈ 2 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పైన ఊరేగింపుగా యెరూషలేములోనికి వస్తాడు అని వ్రాయబడి ఉంది. ఆయన వచ్చాడు, యెరూషలేములో ప్రవేశించాడు, కట్టబడినటువంటి గాడిద మీద వచ్చాడు. ఎందుకు కట్టబడిన గాడిద మీద వచ్చాడు? మొదటి కారణం చూసాం. ఎందుకు వచ్చాడు చెప్పండి? ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకు. రెండోది, కట్టబడిన గాడిద ఎందుకు ప్రభువుకు కావలసి ఉన్నది? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి మీ బైబిళ్లను 32వ కీర్తన వైపు తీయాల్సిందిగా కోరుతున్నాను. 32వ కీర్తన 9వ చరణం. 32వ కీర్తన 9వ చరణం చదువుతున్నాను, చూడండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు. మరలా చదువుతున్నా మాట. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ ఏం చేయాలి? చెప్పాలా? ఏం చేయాలి? బిగించాలి అంటే కట్టాలి. అమ్మ, అర్థమవుతుందా? అర్థమవుతుందా? గాడిదకు గుర్రానికి ఏం లేదంట? చదవండి 9వ చరణం. ఏం లేదు? బుద్ధి లేదు. సరిగ్గా చదవకపోతే మన అయ్యవార్లు మనల్ని ఏమని తిడతారమ్మా? ఏం తిడతారు? ఏం తిట్టేవాళ్ళు? చదువుకోలేదా పాఠశాలలో? ఏమని తిడతారు? బుద్ధి జ్ఞానము లేని గాడిద. మాట విన్నటువంటి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఒక్కోసారి ఏమని తిడతారు చెప్పండి? బుద్ధి జ్ఞానం లేని గాడిదనే అంటారు. గాడిదకు బుద్ధి మరియు జ్ఞానములు కూడా లేవు. ముందు ఒక 5 లక్షణాలు చూసాం. ఇది 6వ లక్షణం. ఇది ఏ లక్షణం? ఇది 6వ లక్షణం. అమ్మా, వాటికి బుద్ధి లేదు, జ్ఞానము లేదు. కానీ అవి ఎవరి దగ్గరికి తీసుకొని రాబడినట్లు అవి కట్టబడాలంట. మరలా చూడండి 9వ చరణం 2వ పాదం. అవి నీ దగ్గరకు తేబడినట్లు అంటే ఎవరి దగ్గరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి, దేవుని దగ్గరికి. ఆ బుద్ధి జ్ఞానములు లేని గాడిదలు తేబడాలంటే అవేం చేయాలా? వాటి నోటిని ఏం చేయాలి? చెప్పాలా? వాటి నోటిని ఏం చేయాలి? కట్టబడాలి, కట్టబడాలి. అమ్మా వినండి, గాడిద కట్టబడితేనే ఎవరి దగ్గరికి తీసుకొని రాబడుతుంది? ప్రభు దగ్గరికి తీసుకొని రాబడుతుంది. కట్టబడకపోతే ప్రభు దగ్గరికి తీసుకొని రాబడదు. దయచేసి ఆలోచన చెయ్యండి. కట్టబడ్డావా? దేనితో కట్టబడాలన్నా? దేనితో మనల్ని మనం కట్టుకోవాలి? దేనితో మనల్ని మనం నిర్మించుకోవాలి? దేనితో మనల్ని మనం బిగించుకోవాలి? దేనితో మనము నిత్యము కూడా కట్టబడి ఆ యొక్క గిరిలోనే ఉండాలి, ఆ సరిహద్దులలోనే ఉండాలి. పౌలు జీవితాన్ని చూస్తే ఒక మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏం వేయబడి ఉన్నాను? కట్టబడ్డాడు సిలువకు. ప్రభు యొక్క సిలువకు కట్టబడ్డాడు. ఇక జీవించువాడను నేను కాదు, నా యందున్న క్రీస్తే. ప్రభువుతో మనము కట్టబడాలి, ఆయన సిలువతో కట్టబడాలి. అప్పుడు మనము ప్రభు దగ్గరికి తీసుకొని రాబడతాం. ఈ అనుభవంలోనికి రావాలి. గాడిదకి ఏమి లేదు? బుద్ధి జ్ఞానము లేదు. అవి కట్టబడితేనే ఎవరి దగ్గరికి తీసుకొని రాబడతాయి? ప్రభు దగ్గరికి తీసుకొని రాబడతాయి. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? బుద్ధి జ్ఞానములు గాడిదకు లేవు, అవి కట్టబడి ఉన్నాయి. కట్టబడినవి ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ప్రభు ఎవరు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలకు నిలయమైన వాడు. కొలస్సీ 2:3 చూస్తాం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. జాగ్రత్తగా వినండి. బుద్ధి జ్ఞానము లేని కట్టబడిన గాడిద ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకొని రాబడింది?
ఎవరి దగ్గరికి తీసుకొని రాబడింది? బుద్ధి జ్ఞానములకు నిలయమై ఉన్న ప్రభువు దగ్గరికి తీసుకొని రాబడింది. కనుక ఏమైపోయింది? గాడిద యొక్క స్థితి మారిపోయింది. అమ్మా జాగ్రత్తగా వినండి, గాడిద యొక్క స్థితి మారిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో చాలా జంతువులు దేవుని మాటకు లోబడ్డాయి, మనిషి లోబడ్ల. చాలా జంతువులు దేవుని మాటకు లోబడ్డాయి కదండి. సముద్రంలో అన్నిటికంటే పెద్ద చేప తిమింగళం దేవుని మాటకు లోబడింది. యోనాను ఏం చేయలేదు? నవిలి మింగేయలేదు. యోనాను జాగ్రత్తగా కడుపులో ఏం చేసింది? 3 దినాల పాటు దాచిపెట్టింది. దానియేలు గ్రంథంలో చూస్తాం, దానియేలును తీసుకుని వచ్చి సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహములు దానియేలుకు ఏ హాని చేయలేదు. దేవుని మాట విన్న సింహాలు. దేవుని ప్రవక్త నది ప్రక్కన ఉన్నాడు, తినడానికి ఆహారం లేదు. ఆ ప్రవక్తకు మాంసాహారమును దేవుడిచ్చి పంపించగా ఆ ఆహారమును అవి తినివేయకుండా తీసుకుని వచ్చి దేవుని ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చాయి. ఏంటా పక్షులు? కాకులు. వెరీ గుడ్. ఇదిగో 120 సంవత్సరాల పాటు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే దేవుని యొక్క సేవకుడు సువార్థికుడైనటువంటి నోవహు ఒక ప్రక్క ఓడను నిర్మిస్తూ ఎన్నో ఆటంకాలను అవరోధాలను దాటుకొని వెళుతూ ఓడను నిర్మిస్తూ నీతిని ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, అయ్యా సిద్ధపడిన వారందరూ ఈ ఓడలో ప్రవేశించండి, జలప్రళయం రాబోతూ ఉందంటే నోవహు కుటుంబం తప్పనిచ్చి ఎవ్వరూ కూడా ఆ ఓడలో ప్రవేశించలేదు. కానీ ఏవి ప్రవేశించాయి చెప్పండి? జంతువులు, పక్షులు, పశువులు దేవుని మాట విన్నాయి. కానీ మానవుడు ఎన్నో పర్యాయాలు ఏం వినట్లేదు చెప్పండి? దేవుని మాట వినడం లేదు. ప్రభువు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు అన్నాడు. ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. గాడిద దేవుని మాట వినింది. అది కట్టబడి ఉన్నదండి, కట్టబడి ఉంది. విశ్వాసి కూడా కట్టబడాలి. ఎఫెసీ 6:14 ప్రకారం సత్యముతో కట్టబడాలి. సత్యం అనగా ఏమిటి? దేవుని యొక్క వాక్యమే. యోహాను 17:17 వాక్యంతో కట్టబడ్డావా అమ్మా? ఏదైనా పొరపాటున కాని మాట మాట్లాడేటప్పుడు మనం వాక్యంతో కట్టబడి ఉన్నామని గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? ఆ మాట మన నోటి నుంచి బయటికి రాకూడదు. ఏదైనా దుర్మార్గపు చూపు చూసేటటువంటి సమయంలో మనం వాక్యంతో కట్టబడి ఉన్నామని గుర్తిరిగి ఏం చేయాలి? ఆ చూపును మళ్లించుకోవాలి. మన ప్రవర్తన దారి తప్పిపోతూ ఉన్నప్పుడు వాక్యంతో కట్టబడి ఉన్నామని చెప్పి మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. కట్టబడాలమ్మా, కట్టబడాలి. కట్టుట అనగా 2 అర్థాలు వస్తాయి కదా. ఒకటి ఏం చేస్తాం? నిర్మించుట, కన్స్ట్రక్షన్. రెండోది కట్టుట, ముడి వేయుట. ముడి వేయుట. ప్రసంగి గ్రంథంలో చూస్తాం, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు. 3 పేటలతోటి కనుక ఒక తాడు కనుక కడితే ఏమైపోదు? అది త్వరగా తెగిపోదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం కట్టబడాలి. ఈ గాడిద కట్టబడింది, ప్రభు దగ్గరికి తీసుకొని రాబడింది. బుద్ధి జ్ఞానములు లేని గాడిద ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, బుద్ధి జ్ఞానములకు నిలయమైనటువంటి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దాని స్థితి మారిపోయింది. కట్టెల స్థానంలో బట్టలు వచ్చాయి, బట్టల పైన ప్రభు కూర్చున్నాడు. రాళ్లతో కొట్టబడాల్సినటువంటి గాడిదకు వారు బట్టలు పరిచారు, కొమ్మలను పరిచారు. దాని స్వరం వింటేనే అందరూ అసహించుకునేవారు. అది వస్తూ ఉంటే స్తుతిగానాలు, జయధ్వానాలు. అబ్బా, ప్రభు దగ్గరికి వచ్చిన గాడిద స్థితి ఎంతగా మారిపోయిందో. అటువంటి ఒక గాడిదను గురించి ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు సెషన్ మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. సంఖ్యాకాండం 22, 21 చదువుతున్నాను చూడండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతగట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవుచుండగా అతని పనివారు 2 అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాని కొట్టగా. అమ్మా వినండి, ఇక్కడ ఒక గాడిదను మనం చూస్తూ ఉన్నాం. అది ఏం గాడిద? 21వ వచనంలో చూసాం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకి ఏం కట్టాడు? చెప్పాలా? ఏం కట్టాడు? ఇది కూడా ఏం గాడిద?
గంతగట్టబడిన గాడిద. గంతగట్టుట అంటే సిద్ధపాటుకు గుర్తండి. గాడిద యొక్క వీపు మీద తోలుతో తయారు చేసినటువంటి ఒక సీటు లాంటిది వేస్తారు. ఆ సీటు లాంటిది వేసిందంటే ఇక గాడిద ప్రయాణమునకు సిద్ధంగా ఉందని అర్థం. గంతగట్టుట అంటే అది అర్థం. ఇంగ్లీష్లో దాన్ని శాడిల్డ్ అప్ అంటాం. శాడిల్ అప్ అంటే దాని వీపు పైన తోలుతో తయారు చేసినటువంటి ఒక సీటు లాంటిది వేస్తారు. ఆ సీటు మీద మనిషి అయినా కూర్చోవచ్చు, బరువైనా పెట్టవచ్చు. అంటే ఇక దాని మీద పడింది అదంటే ఇక అది సిద్ధంగా బయలుదేరడానికి ఉంది. యజమానుడు ఎక్కడికి తీసుకొని వెళితే అక్కడికి వెళ్ళాలని ఉంది. దానిపైన ఏ బరువు పెడితే ఆ బరువును మోయడానికి అది సిద్ధంగా ఉందని అర్థం. విజ్ఞాపన కూడికి కూడా ఎందుకు చెప్పండి, మనకి రేపటి ప్రభు దినం కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అది చాలా శ్రేష్టమైనటువంటి మాట. రూతు బోయజు దగ్గరికి వెళ్ళేటప్పుడు సిద్ధపడింది, స్నానము చేసింది, వస్త్రములు ధరించుకుంది, తైలము రాసుకుంది, బోయాజు దగ్గర మరుగై ఉన్నది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1 వచనాల్లో మీరు చదివితే ఈ మాట ఉంటుంది. స్నానము చేయుట రక్షణ అనుభవానికి గుర్తు. వస్త్రములు ధరించుట, మనము ఉల్లాస వస్త్రములు, సంతోష వస్త్రములు, రక్షణ వస్త్రములు ధరించుకొని తైలము రాసుకునుట, మంచి సాక్ష్యము కలిగి ప్రభు యేసుక్రీస్తు వారిని రేపు ఏం చేయాలా? హృదయపూర్వకంగా ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అమ్మా, సాక్ష్యం లేకుండా క్రైస్తవుడు ఈ లోకములో జీవించడం అంత మేలుకరమైన విషయం కాదు, దేవునికి అవమానకరమైన విషయం. మంచి సాక్ష్యమును సంపాదించుకోండి. ఏమి సంపాదించినా సంపాదించకపోయినా, మీ పిల్లలకు మీరు ఆస్తిపాస్తులు కూడబెట్టినా కూడబెట్టకపోయినా మంచి సాక్ష్యమును సంపాదించుకోండి. ఆ ముందు భయంకరమైనటువంటి గయ్యాళి, ఇలాంటి సాక్ష్యం వద్దు. ఈయన ఉన్నాడు భయంకరమైనటువంటి తిట్టుబోతు, తిరుగుబోతు, ఇలాంటి సాక్ష్యం వద్దు మనకి. అబ్బా, ఎంత ప్రేమ కలిగిన వారు, ఎంత సౌమ్యులు, ఏ విధంగా ఆదరిస్తారు, ఎటువంటి ఆతిథ్యం ఇస్తారు, వాక్యానుసారమైన జీవితమును జీవిస్తున్నారు. నిజంగా భక్తులంటే వీళ్ళే. ఇది కదా కావాల్సింది, సాక్ష్యం. ఈ సాక్ష్యమును సంపాదించుకోండి. రూతు ఆ సాక్ష్యమును సంపాదించుకొని బోయజు దగ్గరికి వచ్చింది. ఊరికినే రాలేదండి బోయజు దగ్గరికి. బోయజే అన్నాడు, నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలుసు, నేను విన్నానమ్మా. రూతు వచ్చి రూతు అంతటా రూతు చెప్పుకోలే. ఈ రోజుల్లో ఎక్కువ ఏమైపోతుందంటే ఎవరి గురించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మన గురించి పక్కన వాళ్ళు ఎట్లాగో పోవట్లేదని వీళ్ళ గురించి వీళ్ళే దాన్ని ఏమంటారన్నా సెల్ఫ్ డంప. అయ్యో, సాక్ష్యం అంటే మన నోటి నుంచి మనం చెప్పుకునేది కాదు, ఇతరులు మన గురించి చెప్పాల్సిందే. సాక్ష్యము కలిగి సిద్ధపడండి. రూతు సిద్ధపడింది బోయాజు దగ్గరకు రావడానికి కదా. ఇక్కడ ఒక గాడిద సిద్ధపడుతూ ఉంది తన యజమానుని యొక్క పనిని నెరవేర్చడానికి. దాని యొక్క యజమానుడి పేరేంటో తెలుసా? ప్రవక్త అయిన బిలాము. ఏం పేరు? బిలాము. ఈ బిలాము దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. సందర్భం ఏంటంటే, మోయాబీయులకు ఒక రాజు ఉన్నాడండి. అతని పేరు బాలాకు. ఏం పేరు చెప్పండి? మోయాబు ఎవరి సంతానం? ఎవరైనా చెప్పగలుగుతారా? మోయాబు ఎవరి సంతానం? చెప్తాను వినండి. మోయాబు ఎవరి సంతానం అంటే, లోతుకు తన పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుని పేరు మోయాబు. అర్థమవుతుందా? దేవుడు సొదమ గొమర్రాలను నాశనం చేస్తానని చెప్పాడు. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోమన్నాడు. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభము. దేవుని ఆజ్ఞను ఎప్పుడు అతిక్రమించబాకండి. జీవితంలో దేవుని వాక్యాన్ని మీరామా, మన జీవితాలు అక్కడితోటి అయిపోతాయి. జాగ్రత్త. ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వస్తాం. జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ మనం ఏమై ఉంటాము? మృతులమే. వెనక్కి తిరిగి చూసిన భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు చెప్పండి ఆ కుటుంబంలో? లోతు, 2 కుమార్తెలు, అంతే. ఈ 3 మాత్రమే మిగిలారు. లోతు కుమార్తెలు అనుకున్నారు మనసులో, అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారు, చెల్లి తల్లేమో ఉప్పు స్తంభం అయిపోయింది, నాయన ఒక్కడే మిగిలాడు, మనకు భర్తలు కావాల్సినటువంటి వాళ్ళు కూడా ఆ అగ్నిగంధకాల్లో కాలిపోయారు, మనకు పురుషులు లేరు, మనకు సంతాన ప్రాప్తి ఎలాగా అని చెప్పి ఒక ఆలోచన చేశారు. తండ్రి అయిన లోతుకు ద్రాక్షారసం ఇచ్చి మత్తునిగా చేసి అతని తోటి సంతానమును పొందుకోవాలనే ఆలోచన చేశారు. తండ్రితో
వారు సంతానమును పొందుకున్నారు. పెద్ద కూతురుకు పుట్టిన కొడుకు పేరు మోయాబు, చిన్న కూతురుకు పుట్టిన కొడుకు పేరు అమ్మోనీయుడు. అమ్మోనీయులకు ఆయన మూలపిత్రుడు అనమాట. అమ్మోను అంట, బెన్నమ్మి, ఇంకా చెప్పాలంటే బెన్నమ్మి. వాక్యాధారం చూద్దామా? ఆదికాండం ఒక్క మాట చూడండి, ఎక్కువగా కాకుండా. ఆదికాండం 19వ అధ్యాయం 37, 38. వారిలో పెద్దది కుమారునికని వారికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడి. అమ్మ, అర్థమైందా? మోయాబు ఎవరి సంతానం అంటే తండ్రికి కుమార్తెకు జన్మించినటువంటి సంతానం. మీరు ఎప్పుడైనా మోయాబీయుల గురించి చూడండి, దేవుడు ఒకటే మాట చెప్తాడు, మీరు మోయాబీయులు పూజించే దేవతలకు మ్రొక్కనే బాకండి, మోయాబీయులతో జట్టు కట్టబాకండి. మోయాబీయులు అక్రమమైనటువంటి వారు, మోయాబీయులు అపవిత్రమైన జనాంగం, మోయాబీయులు విగ్రహారాధికులు. అలాంటి మోయాబీయులకు రాజుగా బాలాకు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ బాలాకు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను చూసి భయపడిపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు వారి పక్షాన వారికి విజయం ఇస్తున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు మోయాబీయుల దగ్గరికి వచ్చారు. మోయాబీను కూడా వీళ్ళు జయించేస్తారని చెప్పి వాళ్ళకి భయపడిపోయి దేవుని ప్రవక్త అయిన బాలాకు దగ్గరికి వెళ్ళాడు. బాలాకు, నువ్వు దేవుని ప్రవక్తవు కదా, నువ్వెవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడతారు, నువ్వు ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, కనుక ఆ ఇశ్రాయేలీలను నువ్వు శపించాలి అని చెప్పాడు. డబ్బులు ఇచ్చి పంపించాడు. అతని అధికారులు వచ్చారు. ఆ తర్వాత బిలాముకు చెప్పారు. బిలాముతో దేవుడు చెప్పాడు, వాళ్ళు నా ప్రజలు, వారు ఆశీర్వదించబడిన వారు, ఇశ్రాయేలీలను ముట్టడానికి వీలు లేదు అన్నాడు. అదే మాట చెప్పాడు బిలాం. వాళ్ళు తిరిగి వచ్చారు, బాలాకు చెప్పారు. ఈసారి మరికొంతమందిని పంపించాడు. సరే దేవుడు ఏం చెప్తాడో మరలా వింటానన్నాడు బిలాం. ఎందుకంటే వాళ్ళు తీసుకొని వచ్చిన బహుమానము అంత విలువైనవి కాబట్టి. దేవుడు చెప్పాడు, నేను నీతో పలికిందే పలుకు, బయలుదేరని చెప్పాడు. బిలాం బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉన్నాడు. ఇటు ప్రక్కల ద్రాక్ష తోటలున్న స్థలానికి వచ్చాడు. బిలాము తన గాడిద మీద వస్తూ ఉంటేనండి, ఎదురుగుండా దేవుని యొక్క దూత చేతిలో ఖడ్గము పట్టుకొని ఉన్నాడు. ఏం పట్టుకొని ఉన్నాడు చెప్పాలా? ఏం పట్టుకొని ఉన్నాడు? ఆ దేవుని దూత రూపం చూసి బ్రతికిన వాడు ఎవడు కూడా లేడండి. దేవుని దూత ఆ రూపమును చూసినప్పుడు హృదయంలో భయం అనేది కలుగుతుంది. కానీ బిలాముకు దేవుని దూత కనబడలా. ఎవరికి కనిపించారో తెలుసా దేవుని దూత? అందవికారమైన రూపము, కర్ణ కఠోరమైన స్వరము, అపవిత్రమైన జీవి, బుద్ధి జ్ఞానములు లేనటువంటి, కేవలము భారములు మోయడానికి ఉపయోగపడేటటువంటి గాడిదకు ఎవరు కనిపించారు చెప్పండి? దేవుని దూత. దేవుని ప్రవక్తకు ఎవరు కనబడలేదు చెప్పాలా? దేవుని దూత, అమ్మ చెప్పాలా? దేవుని ప్రవక్తకు ఎవరు కనబడలేదు? నోరు లేని అపవిత్రమైన అందవికారమైన కర్ణ కఠోరమైన స్వరము కలిగిన గాడిదకి ఎవరు కనిపించాడు? ఎందుకు కనిపించాడు? ఇదే ప్రశ్న. ఎందుకు కనిపించాడు? మనం చదువుకున్నాం ఇందాక. ఎందుకు కనిపించాడు? ప్రవక్తకు బుద్ధి కలిగించడానికి. ఆ గాడిద ఎలా ఉంది? ఇందాకే మనం చదువుకున్నాం. మన మెయిన్ పాయింట్ ఒకటే అని చెప్పాను, కట్టబడి ఉంది. గాడిద ఎలా ఉంది? కట్టబడి ఉంది. కట్టబడిన గాడిద ఎవరి దగ్గరికి తీసుకొని రాబడింది చెప్పాలా? ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి తీసుకొని రాబడినటువంటి గాడిద ఎవరిని చూస్తూ ఉంది చెప్పండి? దేవుని యొక్క దూతను చూస్తూ. కానీ దేవుని ప్రవక్త కంట్లో మాత్రం ఎవరు కనబడటం లేదు? దేవుని దూత కనబడటం లేదు. చాలామంది క్రైస్తవుల జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచ్చిన ఒక మాట చదువుతాను చూడండి. తీతుకు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎలాగున్నారంట? ఎరుగమన్నట్టుగా ఉన్నారు. అయ్యా, ప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ప్రభువుని ఎరిగి ఉన్నావా? లే. ప్రభు తెలుసా అంటే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన తల్లి పేరు కన్య అయిన మరియమ్మ, అంతవరకే. ప్రభువుని ఎరిగి ఉన్నావా?
తెలుసుకొనుట వేరు, ఎరిగి ఉండుట వేరు. తెలుసుకొనుట అంటే పేరు తెలుసు, తండ్రి పేరు తెలుసు, అంతవరకే. ఎరిగి ఉండుట అనగా ఏమి ఇష్టమో తెలుసు, ఎప్పుడు కోపం వస్తుందో తెలుసు, ఏది ఇష్టమైన ఆహారమో తెలుసు, ఇష్టమైన రంగు తెలుసు, ఇష్టమైన వస్త్రాలు తెలుసు. ఇంతగా నువ్వు ప్రభువుని ఎరిగి ఉన్నావా నీ జీవితంలో? ప్రభువుని ఏ మేరకు ఎరిగి ఉన్నావు? ఆయుష్కాలం గతించిపోతూ ఉంది. ఇయ్యాలో రేపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. నేతగాని నాడికన్నా వడిగా పరిగెత్తుతూ ఉన్నాయి దినాలు. ప్రభువుని ఏ మేరకు ఎరిగి ఉన్నావు? పరమగీతాల గ్రంథంలో యెరూషలేములో ఉన్న యెరూషలేము కుమార్తెలకు ప్రభువు గురించి తెలియదు. సొలొమోను తోటకు కావలగత్తిగా ఉన్నటువంటి షూలమ్మితికి ప్రభు గురించి బాగా తెలుసు. అమ్మా, దేవుని ప్రవక్తగా పిలువబడుతున్నాడు, కానీ దేవుని దూతను చూడలేని స్థితిలో ఉన్నాడు. ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు, క్రియల వలన ఎరుగమన్నట్టుగానే ఉన్నాడు. నోరు లేని జీవము, అపవిత్రమైన జీవము, కన్న కఠోరమైన స్వరము కలిగిన జీవము, భారములు మోయడానికి ఉపయోగించే జీవము ఎవరిని చూసింది చెప్పండి? దేవుని యొక్క దూతను చూసింది. అమ్మా, దేవుని దూతను చూసి భయపడిపోయింది. భయపడిపోయి అది ఒక పని చేసింది. 23వ వచనం చూడండి. 23వ వచనం, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన గనక అదేం చేస్తుందన్న? ఆ మాట చెప్పండి. అది ఏం చేస్తుంది? త్రోవను విడిచి. ఇదే మన మొదటి పాఠం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్. ఏం చేస్తుందంటే అది త్రోవను విడిచి. ఆ తర్వాత రెండవ మాట, మూడో మాట రేపు చూద్దాం. కానీ అదేం చేస్తుందంట? త్రోవను విడిచి. దేవుని చిత్తమైతే ఒక 5 నుంచి 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇస్తే మనం ఆ మాటను ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. ఏం చేస్తుందంటే అది చెప్పండి? త్రోవను విడిచి. జాగ్రత్తగా చెప్పాలా, ఏం చేస్తుంది అది? దేవుని యొక్క దూతను చూచిన తరువాత ఏం చేస్తూ ఉంది అది? త్రోవను విడిచి. అమ్మా, త్రోవను విడిచిపెట్టింది. ఏం త్రోవ? ఏం త్రోవ? ఏం త్రోవ? ఆ త్రోవలో ఏముంది? కొన్ని మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ప్రకటన 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో. పెర్గముకు రాస్తూ దేవుడు చెబుతూ ఉన్నాడు. పెర్గముకు రాస్తూ దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏం బోధ అంటది? ఇశ్రాయేలు ప్రజలకు ఉరియొడ్డుమని బోధించినటువంటి బిలాము యొక్క బోధ. నీ స్వంత ప్రజలకు ఉరియొడ్డాలని, నీ స్వంత ప్రజలకే నీవు కీడు కల్పించాలని, నీ సహోదరులకు, నీ తోటి సంఘస్థులకు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థించుచున్న వారికి నీవు కీడు తలపెట్టాలని బోధించినటువంటి బోధ అది బిలాము బోధ. ఆ త్రోవలో ఇటువంటి తప్పు బోధ ఉంది. ఆ త్రోవలో ఇటువంటి తప్పు బోధ ఉంది. ఆ త్రోవలో నుండి గాడిద ఏం చేసింది చెప్పాలా? ఏమైపోయింది? పక్కకు తొలగిపోయింది. ఆ త్రోవ వద్దు మాకు. అమ్మా, ఏ త్రోవలో ప్రయాణిస్తున్నావు? ఏ మార్గములో ప్రయాణిస్తున్నావు? సామెతల గ్రంథం 1:15లో దేవుని యొక్క వాక్యం చెబుతుందండి. అక్కడ ఒక త్రోవ ఉంది. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము ఏం చేయమన్నాడు? వెనుకకు తీసుకొనుము. ఏంటా త్రోవ? 10వ వచనంలో చెప్తాడు, పాపులు ప్రేరేపిస్తున్నటువంటి త్రోవ. దయచేసి గమనించండి, మనలను కొంతమంది కొంతగా ప్రేరేపిస్తారు కొన్ని పనులు చేయడానికి కదండి. ఈ పని చేయి, ఆ పని చేయి. అదేమో ఒక ప్రక్క వాక్య విరుద్ధంగా ఉంటుంది. చేయడానికేమో మనసు రాదు, కానీ ఆ మనిషిని బట్టి ఏం చేయాలి? తప్పక చేయాల్సిన పరిస్థితి. ఈ రెండిటి మధ్య నలిగిపోతాడు విశ్వాసి. కానీ అంతిమంగా మనం ప్రభు మార్గంలో ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మన మీద ఎవరైనా బాధపడవచ్చు, నొచ్చుకోవచ్చు, ఎవరైనా మనకు దూరం కావచ్చు, మనల్ని ద్వేషించవచ్చు కూడా, మనల్ని విడిచిపెట్టవచ్చు కూడా. వాళ్ళలో రక్త సంబంధికులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, సంఘస్థులు ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు. కానీ ఆ త్రోవలో నీవు ఎప్పటికీ నడవకూడదు. యోసేపు అన్నల యొక్క దుర్మార్గతను తీసుకుని వచ్చి ఎవడికి చెప్పాడు?
తండ్రి అయిన యాకోబుకు చెప్పాడు. యోసేపు నా అన్నలే కదా అని చెప్పి అన్నలు నడిచిన దుర్మార్గపు త్రోవలో నడవలేదు. అందుకే శ్రమ నొందిన చెరసాలలో ఉన్న చివరికి అదే దేశానికి ఏమయ్యాడు చెప్పండి? ప్రధానమంత్రి అయ్యాడు. తప్పు త్రోవలో నడవద్దమ్మా, తప్పు త్రోవలో నడవద్దు. బిలాము త్రోవలో తప్పు బోధ ఉంది. ఈ రోజుల్లో చాలామంది అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు కదండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ స్వార్థము కొరకు వాక్యమును అనుకూలంగా మలుచుకొని నీవు ఎలా ఉన్నా ఆశీర్వదించబడతావని చెబుతూ దేవుని వాక్యమును బట్టి హెచ్చరించక, దేవుడు బయలుపరిచే విషయాలు బయలుపరచక, సంఘమును వాక్యము చేత తృప్తిపరచనేర పరిస్థితిలో ఉంటూ అబద్ధ బోధలు చేయుచు తప్పు త్రోవలో సంఘమును నడిపిస్తున్నారు. జాగ్రత్త. ఈ త్రోవలో నుండి గాడిద తొలగిపోయినట్లుగా మనం ఏం చేయాలా? తొలగిపోవాలి. త్రోవ నుండి తొలగిపోయింది. ఆ త్రోవలో ఏముందంట? బిలాము బోధ ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నా. అది ఏ త్రోవ నుండి తొలగిపోయింది? 2:15-16. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఏం చేశాడు? ప్రేమించాడు. అక్కడ ఉన్న మాట చదవండి, చాలా శ్రేష్టమైన మాట. 16వ వచనం. ఆ బిలాము ఏం చేశాడన్నా? దుర్నీతి వలన కలుగు బహుమానమును. అమ్మ జాగ్రత్తగా రండి. ఆ త్రోవలో బహుమానం ఉంది, కానీ అది దుర్నీతి వలన కలిగిన బహుమానం. మంచి బహుమానం కాదు. ఏ డబ్బు ఇచ్చి పంపించాడంటే బాలాకు సోదె చెప్తారు చూసారా? ఆ సోదె చెప్పడం ద్వారా వచ్చే డబ్బు వస్తుందే, ఆ డబ్బునిచ్చి దేవుని ప్రవక్త అయిన బిలాము దగ్గరికి పంపించాడు. అర్థమవుతుందా? సోదె డబ్బు సంచి పట్టుకొని వచ్చారు బిలాము దగ్గర, దేవుని ప్రవక్త దగ్గరికి. ఆ డబ్బు సంచి వెనకాల పరిగెత్తిన వాడు ఎవరు చెప్పండి? దేవుని ప్రవక్త అయినా. అలా పరిగెత్తాడు కాబట్టి అతని కళ్ళకు బయర్లు గమ్మి పొరలు కలిగి దేవుని దూతను ఏం చేయలేకపోయాడు, అతడు చూడలేకపోయాడు. ఈ రోజుల్లో చాలామంది మానవులు ఇచ్చే బహుమానమును బట్టి, మానవులు ఇచ్చే ఘనతను బట్టి, మానవులు ఇచ్చే పదవులను బట్టి, మానవులు ఇచ్చే గుర్తింపును బట్టి, మానవులు ఇచ్చేటటువంటి ఆస్తులను బట్టి దేవునిని చూడలేక కనులకు ముసుగులు పొరలు కలిగి వారు ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో మ్రొగ్గుతున్నారు. ఎంత చక్కగా చెప్పాడు. ఏం బహుమానం అంటది? దుర్నీతి వలన కలిగిన బహుమానం. ఒక వ్యక్తి బహుమానం వెనకాలనే పరిగెత్తుకుంటా వెళ్ళాడు, ప్రవక్త శిష్యుడు. ఆ బహుమానం కోరి పరిగెత్తితే అతనికి చివరికి కుష్ఠరోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎవరు ఆ ప్రవక్త? ప్రవక్త పేరు ఎలీషా. పరిగెత్తిన వాడు శిష్యుడైన గెహజీ. బహుమానం తీసుకొని వచ్చిన వాడు సిరియా సైన్యాధ్యక్షుడైన నయమాను. ఎన్ని మార్లు మునగాలంట నయమాను? గుర్తుందా? బాగా గుర్తు తెచ్చుకోవాలా. ఇవి ఎన్నేళ్ళు కరెక్టేనా? ఎన్ని మార్లు మునగాల నయమాను? 7 మార్లు. 7 సంపూర్ణతకు గుర్తు. మా దేశంలో లేవా గొప్ప గొప్ప నదులు? పర్పరు, అవనాయ, అబ్బో ఎన్ని మాటలు పలికాడో. రాజుల 2వ గ్రంథం చూడండి, 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం ఒక్క మాట చదువుకుందాం. 12వ వచనం. దమస్కు నదులైన అవనాయను పర్పరును మాకు లేవా? యోర్దాన్లోనే మునగాల. మునిగాడు. 7వసారి మునిగిన తర్వాత ఏమైపోయింది? కుష్ఠరోగం పోయింది. బహుమానం ఇవ్వడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఒకే మాట చెప్పాడు, నీ బహుమానం నీ దగ్గరే పెట్టుకో, నాకొద్దు. ఏం చెప్పాడు? నీ బహుమానం నీ దగ్గరే పెట్టుకో. అమ్మా, ఏదో బహుమానాలు ఇస్తారని చెప్పి ఎక్కడికో ఒక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళబాకండి. ఆ బహుమానంలో ఏమీ లేదు. అది దుర్నీతి వలన కలిగినటువంటి బహుమానము. 2 అంచులు కలిగిన ఖడ్గమైన వాక్యముగా, దేవుని యొక్క సహవాసముగా, ప్రార్థన కలిగి ప్రేమ కలిగినటువంటి సంఘములో స్థిరులై నిలిచి ఉండండి. ఏదో బహుమానం ఇస్తున్నారని చెప్పి ఆశపడి వెనకాల పరిగెత్తబాకండి. గెహజీ పరిగెత్తాడు. ఏమైపోయాడు? ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దేవుడిచ్చే బహుమానం గొప్పది కానీ మనుషులు ఇచ్చే బహుమానం గొప్పది కాదు. దేవుడిచ్చే ప్రశంస గొప్పది కానీ మనుషులు ఇచ్చే ప్రశంస గొప్పది కాదు.
దేవుడిచ్చే పదవి గొప్పది కానీ మనుషులిచ్చే పదవి గొప్పది కానే కాదు. కనుక దేవుని కొరకు నిరీక్షించు. ఆ మార్గములో దుర్నీతి వలన కలిగిన బహుమానము ఉంది. ఆ మార్గము తప్పు త్రోవ. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెబుతూ ఉన్నాడు. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము ఏ స్వరంతో మాట్లాడిందంట? మానవ స్వరంతో. ఏ స్వరంతో మాట్లాడింది? మన వలే మాట్లాడింది గాడిద. మన స్వరంతో మాట్లాడింది గాడిద. దేవుడు గాడిదకు నోరిచ్చాడు, మనకీడ ఇస్తాడంతే. మనుష్య స్వరంతో మాట్లాడింది గాడిద. చూడండి, దేవుని ప్రవక్తను హెచ్చరించడానికి దేవుడు ఒక మనిషిని ఉపయోగించలా, ఒక గాడిదను ఉపయోగించాడు. యోనాకు బుద్ధి చెప్పడానికి ఆ ఓడలో ఉన్నటువంటి అన్యులను దేవుడు ఏం చేశాడు? ఉపయోగించాడు. అమ్మా అయ్యా ముగిస్తూ ఉన్నాను. ఆ త్రోవలో ఏముంది? దుర్నీతి వలన కలిగిన బహుమానం. ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. యూదా పత్రిక 11వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక ప్రకటన గ్రంథం నాకు ముందు ఉంటుంది. 11వ వచనం చదువుతున్నా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఎలా పరిగెత్తారు? ఆతురముగా పరిగెత్తిరి. ఆ త్రోవలో ఆతురత ఉంది. రాత్రికి రాత్రే కార్యాలు అయిపోవాలి మనకి కదండి. రాత్రికి రాత్రే స్వస్థతలు వచ్చేయాలి. రాత్రికి రాత్రే పిల్లలకు పెళ్ళిళ్ళు, రాత్రికి రాత్రే ఉద్యోగాలు, రాత్రికి రాత్రే పొలాలు, రాత్రికి రాత్రే ఇళ్ల నిర్మాణాలు, అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవాలి. ఆలస్యమైతే ఆ దేవుడు మాకు వద్దు. అమ్మా ఎంత విచారం! ఆత్రంగా పరిగెత్తాడంట. దేని వెనకాల? మరలా బహుమానమే వస్తూ ఉంది. ఆ బహుమానం వెనకాల ఆత్రంగా పరిగెత్తాడు. ఆ త్రోవ తప్పు త్రోవ. ఆ త్రోవలో నుండి ఎవరు తొలిగారు, ఎవరు తొలగలేదు? అదే ప్రశ్న. ఎవరు తొలిగారు, ఎవరు తొలగలేదండి? గాడిద తొలిగింది, ప్రవక్త, దేవుని ప్రవక్త తొలగల. రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రశ్న. ఆ తప్పు త్రోవలో నుండి తొలుగుతావా, ఇంకా అదే త్రోవలో నడుస్తావా? అది తప్పనిరిగు ఆ త్రోవలోనే నడుస్తూ ఉన్నావా? బిలామునకు పట్టిన గతియే పడుతుంది. కాదు, అది తప్పు త్రోవ అని ఎరిగి ఆ త్రోవలో నుండి తొలగి గాడిద వలె ప్రక్కకు వస్తావా? బట్టల స్థానంలో, కట్టెల స్థానంలో బట్టలు, బట్టలు పైన ప్రభు ఊరేగింపుగా వస్తుండగా జయధ్వానాలు, స్తుతి గానముల మధ్య యెరూషలేములో ఏం చేస్తావు? నువ్వు అడుగు పెడతావు. యెరూషలేము పరలోక రాజ్యమునకు గుర్తు. రేపు చూద్దాంలేండి ఆ విషయాలు.